హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాణి ఎరంశెట్టి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి పకోడీ అండి. ఆనియన్ పకోడీ. ఎప్పుడూ చేసుకునే ప్రాసెస్తో కాదు, ఈసారి కొత్తగా టేస్టీగా చాలా చాలా క్రిస్పీ పకోడీ చేసి చూపించబోతున్నాను. ఆ ప్రాసెస్ అంతా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేశారంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ క్లియర్గా అర్థం కావు. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఓపెన్ చేసి చూడండి. సింపుల్ ప్రాసెస్తో టేస్టీ రెసిపీస్ని చూపిస్తాను. మీ అందరికీ కూడా అవి నచ్చుతాయి. ఎప్పుడు చేసుకునే ఆనియన్ పకోడీ కాదండి ఇది. బ్రెడ్తో, పొటాటోతో చాలా డిఫరెంట్గా టేస్టీగా చేసి చూపిస్తాను. అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. బ్రెడ్ పకోడీ అన్నాను కదా, ఇప్పుడు 3 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. మీరు కూడా 2 కానీ 3 కానీ బ్రెడ్ స్లైసెస్ని తీసుకోండి. వీటిని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి సన్నగా పొడవుగా చీలికల్లగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు తీసుకుని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చేత్తో ఇలా విడివిడిగా చేసుకున్నట్లయితే ఉల్లిపాయలన్నీ కూడా స్లైసెస్గా విడివిడిగా వస్తాయి. ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని పక్కన పెట్టుకున్నాం కదా, వాటిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా విరిపి వేసుకోండి, తుంపి వేసుకోండి. ఫ్రెష్గా ఉన్న బ్రెడ్ అయితే మెత్తగానే ఉంటుంది కదా, ఇలా ముక్కలుగా చేసుకుని వేసుకోండి. కొంచెం డ్రైగా ఉన్న బ్రెడ్ అయితే వాటర్లో తడిపి బాగా పిండి వేసుకోండి. ఇప్పుడు 1 కప్పు వరకు శనగపిండిని, అలాగే ఒక 4-5 టేబుల్ స్పూన్లు బియ్యం పిండిని వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, కరివేపాకుని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వాము వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని 1.5 టీ స్పూన్లు కారం వేసుకోండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ పొటాటో పకోడీ అన్నాను కదా, ఇప్పుడు బ్రెడ్ వేసాం కదా, ఇప్పుడు పొటాటోని చూపిస్తున్నానండి. పొటాటో 1 తీసుకుని ఇలా మీడియం సైజులో ఉన్న పొటాటోని తీసుకుని పైన ఉన్న పీల్ అంతా ఓపెన్ చేసి బాగా కడిగిన తర్వాత ఇలా గ్రేటర్తో పెద్దగా ఉన్న హోల్స్ వైపున తురుముకోండి. తురుము అనేది ఇలా కొంచెం పలుకులుగా పొడవుగా రావాలి. పెద్దగా ఉన్న రంధ్రాల వైపు తురుముకున్నట్లయితే ఈ తురుము అంతా కూడా ఇలా వస్తుంది. ముద్దలాగా రాకుండా ఇలా విడివిడిగా వస్తుంది. ఈ విధంగా తురుముకోండి. దీనిని ఒక గిన్నెలోకి వేసుకుని వాటర్తో బాగా కడుగుదాం. గిన్నె నిండా వాటర్ పోసుకుని ఇలా బాగా కడిగినట్లయితే ఇలా ఫ్రెష్గా వస్తుందండి. ఈ విధంగా కడిగి తీసుకోండి. ఇప్పుడు మనం వేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకున్న మిక్సింగ్ బౌల్లోకి ఈ తురుమంతా కూడా వాటర్ని గట్టిగా పిండుకుని వేసుకుందాం. వాటర్ ఏమీ రాకుండా ఈ విధంగా పొడి పొడిగా ఉన్న పొటాటో తురుముని వేసుకోండి. ఇలా గట్టిగా ప్రెస్ చేసినట్లయితే తురుమంతా కూడా వాటర్ని కిందకి వదిలేసి తురుమంతా పొడి పొడిగా వస్తుంది. అలాగే 1 టీ స్పూన్ వంట సోడా కూడా వేసుకుని మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఆనియన్స్లో కలిసేంత వరకు బాగా కలపండి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు ఆయిల్ని ఒక గిన్నెలో పోసి స్టవ్ మీద పెట్టుకుని వేడి చేయండి. ఇలా వేడివేడిగా ఉన్న ఆయిల్ని ఇలా పిండిలో వేసినట్లయితే పకోడీ అనేది గుల్లగుల్లగా క్రిస్పీగా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా కాగిన నూనెని ఇలా వేసుకుని నూనె చల్లారిన తర్వాత పిండి అంతా కూడా చేత్తోనే బాగా కలపండి. వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దండి. ఆనియన్స్లో ఉన్న తేమతోనే మనకి పిండి అంతా కూడా చాలా వరకు కలిసిపోతుంది. పిండిని వేళ్ళతో ఇలా గట్టిగా ప్రెస్ చేస్తూ కలిపినట్లయితే ఆనియన్స్లో తేమ అంతా కూడా పిండికి బాగా పడుతుంది. అలాగే ఆయిల్ని కూడా యాడ్ చేసాం కదా, పిండి కరెక్ట్గా కలిసిపోతుంది. ఇంకా ఎక్కువగా వాటర్ అనేవి ఏమీ యాడ్ చేయొద్దు. మరి పిండి అనేది గట్టిగా ఉంది అనిపిస్తే మరి కొంచెం చేతిలోకి వాటర్ని యాడ్ చేసుకుని పిండిని కలుపుకోండి. ఈ విధంగా కలపండి. ఇలా కలిపి పెట్టుకున్న పిండిని
ఒక్కసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టుగా లేకపోతే యాడ్ చేసుకుని మరొకసారి పిండిని కలపండి. ఇప్పుడు కుకింగ్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ కాగేలోపుగా మనం 1 కప్పు నిండా వాటర్ని పక్కన పెట్టుకుని చేతిని వాటర్తో తడుపుకుంటూ కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఆయిల్ కాగిన తర్వాత ఇలా పకోడీలాగా ఆయిల్లో వేసుకోవటమే. మరి పెద్ద పెద్దగా ముద్దలాగా రాకుండా ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుంటూ విడివిడిగా వేసుకున్నట్లయితే పకోడీ అనేది క్రిస్పీగా చాలా ఈజీగా ఫ్రై అయిపోతుందండి. ఈ విధంగా వేసుకోండి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత గరిటెతో మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకుంటూ కరెక్ట్గా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన వాటిని కూడా వేద్దాం. చేతిని మరొకసారి వాటర్తో తడుపుకొని పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇలా కాగుతున్న ఆయిల్లో వేసుకున్నట్లయితే పకోడీ అంతా కూడా క్రిస్పీగా ఫ్రై అవుతుంది. మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా ఇదే ప్రాసెస్తో వేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని వేడివేడి పకోడీని, మసాలా పకోడీని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోండి. ఈ పకోడీని ఇలా డైరెక్ట్గా తినొచ్చండి. లేదంటే పిల్లలకైతే టొమాటో సాస్తో సర్వ్ చేస్తూ ఉంటాం కదా, అలా టొమాటో సాస్తో కూడా సర్వ్ చేసుకోవచ్చు. క్రిస్పీగా టేస్టీగా చాలా చాలా కమ్మగా ఉండే బ్రెడ్ పొటాటో పకోడీ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. మీరు కూడా కుక్ చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయటం మాత్రం మర్చిపోకండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ డైలీ మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి. ఓపెన్ చేసి చూడండి. మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రాణి ఎర్రంశెట్టి.